రోలింగ్ రోలింగ్ యాక్షన్. దా 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 చెప్పండి సార్. కళ్ళజోడు కాలేజీ పాప కాలేజీ పోతున్నది, ఖతర్నాక్గా ఉన్నది, కత్తిలాంటి కుర్రది, కన్నెరిగా నడుమున్నదే. నా తొందరగా పోయి. అరే తొందర తీసుకపో ఆ ట్రాక్టర్లో అయిపో. నడు తొందర వేసుకొని పోదాంపా ట్రాక్టర్లా. కళ్ళజోడు కాలేజీ పాప కాలేజీ పోతున్నది, ఖతర్నాక్గా ఉన్నది, కత్తిలాంటి కుర్రది, కన్నెరిగా నడుమున్నది. జల్దీరే కళ్ళజోడు కాలేజీ పాప. అయిపోయింది. మిడ్డి పాప మిడ్డి వేసుకోనున్నది, శంగ ఎగురుతున్నది, షాట్ కొట్టేసాయి. ఎక్కువ దిగో. తేపో దా తొందరదే. నిన్ను నమ్ముకుంటే ఆవులకు నీళ్ళ పెట్టావు, గడ్డేయవు, అవి బక్క అయినాయి, బొక్కలు తేలినాయి ఆవులను. చూసినావా? మాట్లాడతలేవు మళ్ళా. ఇక ఆగు, నేను సినిమా గురించి అక్కడికి తిరుక్కుంటే నా బిజీలో నేనున్నా. అరే టైంకు నీళ్ళ పెట్టాలి, టైంకి గడ్డి వేయాలని తెలియదా? మా ఆయన రమ్మంటే మంచిగా వంట అండు ఇంట్లో. సరే మంచిగా చూసుకో జరా. హలో సార్ చెప్పండి సార్. మీరు ఆడిషన్ ఇచ్చారు కదా, అది డైరెక్టర్కి నచ్చింది. మిమ్మల్ని మళ్ళీ ఆడిషన్కి రమ్మన్నాడు. రేపు హైదరాబాద్ ఆఫీస్కి రండి ఒకసారి. సరే సార్, ఓకే సార్. డైరెక్టర్ గారు మళ్ళీ మీ యాక్టింగ్ డైరెక్ట్గా చూసి ఫైనల్ చేస్తా అన్నాడు. మంచి ఎమోషనల్ సీన్ ఒకటి ప్రాక్టీస్ చేసుకొని రండి. సరే సార్, ఓకే సార్. సార్ మీరు కొంచెం నాకు ఒక చిన్న సీన్ చెప్తారా సార్? నేను చేసుకొస్తా. అవునా? సరే. డైరెక్టర్ గారు నీ నుండి మంచి ఎమోషనల్ యాక్టింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే ఒక సీన్ చేయండి. మీ తాతగారు హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్నట్టు ఊహించుకొని మంచి ఎమోషనల్ సీన్ ప్రిపేర్ అయ్యి రండి. ఓకే సార్, ఓకే, తప్పకుండా సార్. రేపు మార్నింగ్ మీ ఆఫీస్కి వస్తా సార్ నేను మార్నింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సారు సీన్ చెప్పిండు, ఇప్పుడు ఆ సీన్ ప్రాక్టీస్ చేయాలి. వాడేమో ఆలోచన చూసుకుంటాడు, ఇంటికి పోతే తాత తినంటాడు, తాగంటాడు. ఇంటికాడ ప్రాక్టీస్ చేయడం కుదరదు. మన షెడ్డే ప్రాక్టీస్ చేసుకుందాం, ఇందులో మంచిగానే ఉన్నది, ఇదే హాస్పిటల్ అనుకుంటే అయిపోతుంది. రేపు ఆఫీస్కి కూడా చింపచ్చు. రోలింగ్ యాక్షన్. సార్ మీరే అట్లా అనొద్దు సార్, ప్లీజ్ సార్. మీరే మా తాతను బతికియాలి సార్, ఏదో ఒకటి చేయండి సార్. అన్నా నువ్వన్నా చెప్పన్నా, మన పొలం మొత్తం అమ్మేద్దామన్నా, మన తాతను బతికించుకుందాం సార్, ప్లీజ్ సార్. వన్ మోర్ మళ్ళీ చేద్దాం, ఇది బాగా రాలే. రెడీ యాక్షన్. అన్నా సారీ, వన్ మోర్. సార్ మీరే అట్లా అనొద్దు సార్, ప్లీజ్ సార్. మీరే ఏదో ఒకటి చేసి మా తాతను బతికేయాలి సార్, ప్లీజ్ సార్. మీకు దండం పెడతా సార్, మా పొలం మొత్తం అమ్మేద్దాం సార్. అన్నా నువ్వన్నా చెప్పన్నా, మనం పొలం మొత్తం అమ్మేద్దాం, మనకు తాత ముఖ్యమన్నా. సార్ మా పొలం మొత్తం అమ్మేద్దాం సార్, ఆ పైసలు మొత్తం నీకే ఇస్తాం సార్, మా తాతను బతికి సార్. చెప్పన్నా నువ్వన్నా. వన్ మోర్ ఇంకా బెటర్గా చేద్దాం సార్. మీరు అట్లా అనగానే సార్, మీరే ఏదో ఒకటి చేసి మా తాతను బతికేయాలి సార్. అన్నా నువ్వన్నా చెప్పన్నా, మన తాత చచ్చిపోతాడన్నా, మన భూమి మొత్తం అమ్మేద్దాం, సార్కు డబ్బులు ఇద్దాం, ప్లీజ్ సార్. మీరు అట్లా అనగానే తాత చచ్చిపోతాడు అనగానే సార్. అయ్యో భగవంతుడా, అప్పుడే తీసుకో సార్. మీరు డాక్టర్ సార్, ఏదో ఒకటి చేసి మా తాతను బతికేయాలి సార్. నీకు ఎన్ని పైసలు అంటే అన్ని పైసలు ఇస్తాం సార్.
అన్న చెప్పన్నా నువ్వు అట్లా ఉన్నాకన్నా తాత అన్న సార్ నేనేమంటా చెప్తా సార్ మా తాత మాత్రం బతకాలి సార్ అన్న చెప్పన్నా నువ్వు అట్లా ఉన్నాకన్నా దండం పడతా సార్ మా తాత సార్ నా సక్సెస్ ఏం చూడలే మా తాత సక్సెస్ చూసినాకనే ఆ తర్వాత దేవుడు ఇష్టం సార్ అన్న చెప్పన్నా అన్న ఏం చేద్దామన్నా డాక్టర్ ఏమో మన తాత ఎక్కువ రోజులు బతకడంటాడు చివరి రోజులన్నా ఆయనకి ఇష్టమైంది చేయమంటాడు ఆయనకి ఇష్టమైందేమో మన పొలాలు మన ఆవులు అని అక్కడ తీసుకుపోయి వాటి మధ్యలో మంచిగా చూసుకుందామన్నా మన తాతను ఇక అంతకుమించి మనం ఏం చేయలేమన్నా అరే లక్ష్మణ్ అన్నా చెప్పనా అరే మీ తాత చచ్చిపోయింది రా జల్ది ఉరుకు చచ్చిపోలేదురా చచ్చిపోలేదురా